పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు. ఈ యొక్క నూతనమైన దినంలో దేవుడు మనలందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టారు. అందును బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలంట ఒక భక్తుడు అంటాడు చాలా బలమైనవి. ఇట్స్ లైక్ ఎన్ టానిక్, ఒక టానిక్ లాంటివి అని. ఎందుకు అంటే ఈ మాటలు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే నీ జీవితంలో నీకు నూతన ఉత్సాహం వస్తుంది. యూ విల్ బి ఏ న్యూ క్రియేషన్, ఒక క్రొత్త వ్యక్తివిగా నువ్వు మారుతూ ఉంటావు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని మాటలు వినడం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని మాటలను జాగ్రత్తగా విందాం. వాక్య భాగం మనం చూడగలిగితే మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనము. మార్క్ చాప్టర్ 13 వర్స్ 31. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. ప్రియమైన వర్లారా, ఈ లోకంలో గతించిపోయే చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో చాలా మన కళ్ళ ముందే గతించిపోతాయి, అంటే వ్యానిష్ అయిపోతాయి, మాయమైపోతాయి. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలు మన ఎదుట కనుమరుగైపోతూ ఉంటాయి. ఏదో ఆప్యాయంగా మనం కొనుక్కొని వచ్చినప్పటికీ అది పాడవడమో, ఏదో పగిలిపోవడమో, ఇంకేదో అవ్వడమో జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ మాటలు ఇంకా క్లియర్గా దేవుడు చెప్తున్నాడంటే ఆకాశము గతించిపోతుందంట, భూమి కూడా గతించిపోతుందంట. ఇట్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. అంటే ప్రతిదానికి ఏముందంటండి, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒక పాల ప్యాకెట్ పైన మనం చూస్తాము, ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఒక ఏదన్నా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ప్రాముఖ్యంగా మందులు, ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ చూస్తాం. తప్పలేదు, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయిందంత, దాని తర్వాత దానివల్ల మనకి ఏముండదు, అసలు ఉపయోగం ఉండదు. సో అటువంటి ఎక్స్పైర్ అవుతున్న ఈ ప్రపంచంలో స్థిరంగా ఉండేది వితౌట్ ఎక్స్పైరేషన్, అసలు ఎక్స్పైరీ డేట్ అనేది లేనిది ఏంటి అంటే దేవుని మాటలు. ప్రైజ్ లార్డ్. ఎస్, నీ జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడేమో, నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడండి, ఇప్పుడు జరుగుద్దా, ఇప్పుడు అవుద్దా పని అంటే ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే దేవుని మాటలకు ఎక్స్పైరీ లేదు. బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ గ్రంథం ఈ రోజుకి కూడా ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా మాటలను బట్టి మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని మాటలకి ఏం లేదంట, ఎక్స్పైరీ లేదు. దేవుని మాటలు స్థిరమైనవి. ఈ లోకంలోని ప్రతిది గతించిపోవచ్చు, భూమి దానిలోని సమస్తము కూడా. ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్డ్. ఒకనొక రోజున అంత కూడా గతించిపోద్ది, అంత కూడా ముగించబడుతుంది. కానీ దేవుడి మాటలే స్థిరం. ఆయన మాట నీకు ఇచ్చాడు, గతించిన నెలలో ఇచ్చాడు, గతించిన సంవత్సరంలో ఇచ్చాడు, 10 సంవత్సరాలు అయిందేమో, కానీ ఇంకా మాట వ్యాలిడే. ఇంకా ఆ మాటకి ఏముంది, ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇంకా అవ్వదు. ఎప్పటికీ ఖచ్చితంగా కార్యం, ఆ మాట నీ జీవితంలో నెరవేరుతుంది. అబ్రహాము 25 సంవత్సరాలు ఏం చేశాడండి, వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడాడు కదా, ఇప్పుడు నా కుమారుడు వస్తాడా అని బాధపడలే. దేవుని పైన ఆశ కలిగి దేవుని వైపు చూస్తూ నా దేవుడు కార్యం చేస్తాడు, నా బ్రతుకు మారుస్తాడు, నా జీవితంలో అద్భుతం జరిగిస్తాడని వెయిట్ చేస్తే దేవుడు కార్యాన్ని చేశాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావేమో, నీ ఉద్యోగం కోసమో, నీ కుటుంబం కోసమో, నీ ఆరోగ్య విషయంలోనో, నీకు ఆర్థిక పరిస్థితులేమో, ఏదైతే దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నీకు ఇవ్వబడుతుంది. అది నువ్వు పొందుకుంటావు. యేసు నామంలో వాటన్నిటిని మీరు పొందుకొనును గాక. ఎస్, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచండి, దేవుడి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడి మాటలు దీవించింది గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రార్థనలు కూడా ఏకీభవించండి. హీలింగ్స్ జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు మీ జీవితంలో కూడా ఆ కార్యాలు జరిగిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయంలో ఫలింప చేయునుగాక. వాక్యము వినడమే కాదు, విన్న దాని ప్రకారంగా మనం జీవిస్తే దేవుని యొక్క మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకునే వారంగా ఉంటాం. మరి సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభువు వానిని లేపును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిగా మనము విశ్వాసంతో ప్రార్థించుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, కృపామయుడా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, రాత్రంతా మీ యొక్క కాపుదలలో, మీ యొక్క చేతి నీడలో మమ్మల్ని దాచి ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి యొక్క దినమును మాకు తండ్రి అయా అనుగ్రహించినందుకు వందనములు. ఈ యొక్క దినమంతటిలో తండ్రి మీ యొక్క కాపుదలను మాకు దయచేయండి నా ప్రభ. ఈ రోజున చేయబోయే ప్రతి ఒక్క పనిని ప్రభ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీ ఆలోచన చేత మేము నడుచుటకు సహాయమును అనుగ్రహించండి దేవా. అయా, వెళ్తున్న మార్గాన్ని సరళము చేయండి ప్రభ. అయా, బిడ్డలు ప్రయాణాల్లో ఉండండి, మీరు తోడుగా ఉండండి నా ప్రభ. ఆ బిడ్డల ప్రయాణములో సురక్షితముగా, క్షేమముగా వారు తండ్రి చేరుకోవాల్సినటువంటి స్థలానికి చేరుకున్నట్లుగా సహాయము చేయండి నా తండ్రి. అదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభ. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా తండ్రి ఆ యొక్క వ్యాధితో, ఆ బలహీనతతో, ఆ రోగముతో బిడ్డలు ఉంటున్నారు ప్రభ. అయ్యా, ఈ యొక్క సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. బిడ్డలను వేధిస్తున్న అపవాది క్రియలను యేసునామములో లయపరచండి అయ్యా. అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా మాంత్రిక శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభ. దీర్ఘకాలిక రోగములతో బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఇప్పుడే ప్రభా, బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి. అయా, భయాందోళనతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ భయాందోళన అంతటి నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రభా. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నావు. దిగులు పడకము, నేను నీ దేవుడని అంటున్నావు తండ్రి. అట్టి వాగ్దానము చేత ప్రతి బిడ్డను నా తండ్రి ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఆ రిపోర్టుల నిమిత్తము వెళ్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారికి అనుకూలముగా ఆ రిపోర్ట్ ఉండడానికి సహాయం చేయండి. అది మరణకరమైనటువంటి రోగమైనప్పటికీ బిడ్డలు ఎటువంటి భయాందోళన వారిలో కలగకుండా సహాయం చేయండి. విశ్వసించు వాడు కలవర పడడు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను ధైర్యపరచండి. అదే విధంగా ఆర్థికంగా నష్టపోయినటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మరి అప్పు తీర్చుకోలేక నా తండ్రి బిడ్డలు చెడు తలంపులు వారు తలంచుతున్నారు నా తండ్రి. అయ్యా, ఆత్మహత్య ప్రయత్నాలు వారు చేస్తున్నారు నా తండ్రి. వారికి ఎంతైతే అప్పు ఉందో అప్పుడు యేసు నామములో కొట్టివేయండి తండ్రి. బిడ్డల వివాహాల నిమిత్తము బాధపడుతున్న వారు ఉన్నారు. మరి తండ్రి, వివాహమైనటువంటి బిడ్డలు మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతూ ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య అసమాధాన స్థితిని యేసు నామములో దూరపరచండి అయ్యా. మరి తండ్రి, కుటుంబాలలో ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభువా. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న దైవజనులకు తోడుగా ఉండండి. సువార్థికులు మీరు బలపరుస్తురండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, దేశాన్ని, అధికారులను చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. ప్రతి బిడ్డ కన్నీరును కూడా తొడవండి, నాట్యముగా మార్చండి. దుఃఖమును యేసునామములో కొట్టివేయండి. అదే విధంగా నిట్టూర్పును యేసునామములో తొలగింప చేయండి నా తండ్రి. అయ్యా, వారికి ఉన్న బాధ, విచారము, చింత యావత్తును మీరు కొట్టివేయండి. నీ భారము నా మీద మోపుముని నిన్ను ఆదుకుంటానంటున్నారు ప్రభా. అవునయ్యా, బిడ్డలకున్న భారం అంతటిని తొలగించండి ప్రభా. సంతోషం, సమాధానము, నెమ్మది, సఖ్యత, ప్రేమ వారు తండ్రి కలిగి ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటూ, అదే విధంగా నా తండ్రి అనాథలను ఆదరించండి అయ్యా. అభాగ్యులను ఆదుకోనండి అయ్యా. అయ్యా, కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి అయ్యా. వారిని తండ్రి మీరే పోషించండి నా ప్రభా. అయ్యా, నీ బిడ్డలైన వారికి కూడా ఏ కొదువా రానియని దేవుడు అయ్యా. మీ అందు భయభక్తులు కలిగిన వారికి ఏ లేమి కొదువై ఉండదంటున్నావు తండ్రి. సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ధైర్యపరుస్తూ రమ్మని వేడుకుంటూ, బిడ్డల ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించమని, వారి సమస్యలన్నిటిని పరిష్కరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.